సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు గత 3-4 రోజులుగా ఉడికెక్కిపోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు ఏ విధంగా దీన్ని విశ్లేషిస్తారు సార్? ఒకటి, విశ్లేషకుడుగా వచ్చిన ఆయన జర్నలిస్టు కాకుండా ఏదో సామాజికవేత్త అయితే ఏదో నోరు జారాడు అంటే అది వేరే అంశం. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్ అతను కూడా ప్రధాన పత్రికల్లో పనిచేసినటువంటి వ్యక్తి, స్వయంగా ఒక మ్యాగజైన్ కూడా నిర్వహిస్తున్నాడు ఎడిటర్ గా. ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు వేరు, సమాజాన్ని నిందించడం వేరు. వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు ఆధారాలు ఉంటే, లేకపోతే ఒకవేళ విమర్శలు చేస్తే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి మనకు చట్టాలు ఉన్నాయి. కానీ సామాజికంగా విమర్శలు చేసేటప్పుడు మనము జర్నలిస్టులుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అక్కడ విశ్లేషకుడుగా వచ్చినంత మాత్రాన తాను చంద్రబాబు నాయుడు గారు అది దేవతల రాజధాని అంటున్నారు అని కంపేర్ చేస్తూ, అది అనరాని మాటతో, నేను ఎందుకంటే ఆ పదాన్ని రిపీట్ చేయదలుచుకోలే, నాకు చాలా బాధగా ఉంది. అనరాని మాటను జోడించి ఆయన పోల్చడం ఏదైతే ఉందో అదైతే క్షమించాల్సినటువంటి విషయం అయితే కాదు. ఇప్పుడు ఒక విలేజ్ లో ఒక అతను దొంగతనం చేస్తాడు అనుకోండి, అంటే పలానా ఊర్లో ఆ ఊర్లో మాట్లాడతామా? ఎట్లా మాట్లాడతాము? సుబ్బారావు అనేవాడు దొంగతనం చేశాడంటే సుబ్బారావు అనేవాడు దొంగతనం చేశాడని మాట్లాడతాం, కానీ ఆ ఊరు మొత్తం దొంగలు ఉన్నారు ఆ ఊర్లో అని మాట్లాడతామా? మాట్లాడకూడదు కదా. ఇప్పుడు సమాజంలో కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఎవరు ఎలా జీవిస్తున్నారు అంటే, ఇంకా రాజకీయ నాయకులు, మనం జర్నలిస్టులము అలాంటి బతుకుతున్నారంటే బాధపడాలి. ఇంకా ఆ బతుకు నుంచి వాళ్ళను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయాలి. అంతే తప్ప అది ఒక చిన్న సాకుగా చూపించి సమాజం మొత్తం ఇలాగే ఉంది అని మాట్లాడడం అన్నది అసలు తగదు అని మాట్లాడాడు. సరే, మాట్లాడిన తర్వాత తను కూడా సమాజం మొత్తమున, అంటే ఒక రాజధాని ప్రాంతంలోని వాళ్ళందరినీ అలా మాట్లాడడం అనేది తప్పు, అలా అనకూడదు అనేటువంటిది ఈయన సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పాలి. ఈయన నిన్ను కూడా ట్రోల్ చేస్తారేమో అని వ్యంగ్యంగా చెప్పాడు. నేను మొత్తం చూశాను ఆ రోజు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నిన్ను కూడా ట్రోల్ చేస్తారేమో అంటే, ట్రోల్ కాని వాళ్ళు ఎవరు? అందరినీ ట్రోల్ చేస్తున్నారు. ఇదే కృష్ణంరాజును కూడా ట్రోల్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ట్రోల్ చేస్తారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టారు, ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూనే ఉంటారు. కాకపోతే మనకు బాధ్యత ఎక్కువ. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అనుభవం లేని వాడు వచ్చి వాడు ఏదో వాగాడు అంటే అది వేరే అంశం. ఆయనే చెప్పుకుంటున్నాడు, 50 సంవత్సరాలు జర్నలిజం జీవితం గడిపాను, నాకు 70 ఏళ్ళు వచ్చాయి అని. నాకు కూడా 70 ఏళ్ళు. నేను కూడా 46 సంవత్సరంలో ఉన్న జర్నలిజంలో. ఈనాడులో నాతో పాటు పనిచేశారు ఆయన. మేము 20 ఏళ్ళుగా నేను అక్కడ ఈనాడులో పనిచేసినప్పుడు నాతో పాటు పనిచేశాడు తిరుపతిలో, నేను కడపలో పనిచేశా ఆయన. అట్లాంటి వ్యక్తి. సరే, ఉద్యోగరీత్యా రకరకాల ఛానళ్ళు మారచ్చు, బతుకుదేరు కోసం జీతాలు హైక్ చేస్తారంటే మారుతుంటారు, పనిచేస్తుంటారు, అది వేరు. కాకపోతే ఇవాళ మీడియా సంస్థలు కూడా ఏమైపోయినాయంటే రాజకీయ నాయకుల పంచన చేరిపోయాయి, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. 1-2 ఎవరైనా కూడా నేషనల్ లెవెల్లో కూడా చూసాం మనం. అందువలన అట్లాంటి పరిస్థితుల్లో మనము అంత సీనియర్ జర్నలిస్ట్ ఉండుకొని ఒక రాజకీయ పార్టీకి డబ్బా కొట్టేటువంటి ఛానల్లో కానీ పత్రికలో కానీ పని చేయాలని ఎలా అనిపిస్తుంది? ముందు అది చెప్పు. రిటైర్డ్ అయిపోవచ్చు కదా, 60 సంవత్సరాలు దాటుతున్నాయి, ఇంకా అవసరమా? ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నారా? తప్పనిసరా? ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేనున్నాను, మానేశాను. నన్ను చాలా మంది ఛానల్స్ పిలిచారు,
ఎస్ నాకు 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి రాను, నేను చేరను, ఓకే. కానీ ఇబ్బంది ఉంటే ఉండని అనేటువంటిది నిర్ణయం చేసుకున్నా. అసలు ముందు ది గ్రేట్ రాజశేఖర రెడ్డి గారు ఈ సాక్షి పేపర్ పెట్టే ముందు అప్పటికి ఎవరికి తెలియదు, నన్ను పిలిపించాడు ఇంటికి, సీఎం గా ఉన్నాడు ఆయన. లక్ష్మణ్ నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి, నేను వద్దంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ పెడుతున్నాడు, ఆయన చెప్తే నాకు తెలిసింది పెడుతున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తాను, నువ్వు సాక్షి పేపర్లో చేరి ముఖ్యమైన బాధ్యత తీసుకొని దాన్ని అంటే కంట్రోల్ లేకుండా తప్పకుండా జాగ్రత్త వహిస్తావు, నువ్వు వెళ్ళు అని అడిగాడు నన్ను. నేను క్లియర్ గా చెప్తాను, ఒక రాజకీయ పార్టీ తరఫున పత్రిక తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు, నువ్వు మళ్ళీ ఆలోచించుకో. దట్టు మీ అబ్బాయి చూస్తాడంటున్నాడు, మీ అబ్బాయి మనస్తత్వానికి దానికి సరిపోదు, ఆయన టెంపర్ కు ఆయన దగ్గర ఎవ్వరు పనిచేయలేరు, అసలు ఎందుకు మీరు ప్రారంభిస్తాడు, ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆటోమేటిక్ గా మీకు పబ్లిసిటీ వస్తుంది, అలాగే అలాంటి ఆలోచించి ఈ పత్రిక పెట్టి మీడియాలు పెట్టి మీరు ఇంకా వ్యతిరేకత పెంచుకుంటారు సమాజంలో, మీ కుటుంబానికి మంచిది కాదని చెప్తే నా మాట వినటం లేదయ్యా, పోనీ నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా, బెంగళూరుకి పంపిస్తాను చెప్పి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, మానిపోయి వద్దని చెప్పు అన్నాడు. నేను మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళని చెప్పను. అంటే పరిస్థితి చూడండి ఇవాళ ఏమైంది, ఎందుకని మీరు ఎందుకు వెళ్ళన్నారు? కేసులు బుక్ అయ్యాయి, అదే మీడియా ద్వారా ఇవాళ మనీ లాండరింగ్ ఎదుర్కొంటున్నారు, అదే మీడియా ఇవాళ రోడ్డుకి ఎక్కే పరిస్థితి. ఇక్కడ రామోజీరావు విషయం వేరు, ఏబిఎన్ రాధాకృష్ణ విషయం వేరు, ఇది వేరు. సరే వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు నోట. రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే ముందు మమ్మల్ని అందరినీ పిలిచి తెలుగుదేశం పార్టీకి మనం మద్దతు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని గంట ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని వల్ల లాభం లేదు, ప్రత్యామ్నాయం రావాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇదిగో ఇది పరిస్థితి, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పాడు. సరే ఆయన ఆలోచన చెప్పాడు, సపోర్ట్ చేశారు, ఇబ్బంది జరిపింది ఆ కాలం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూడండి, ఒక్క మాట అతను మాట్లాడడం అన్నది ఎంత తప్పో మళ్ళీ ఆయన వివరణ ఇస్తూ ఆ తప్పును నేను అట్లా సమాజం మొత్తం మీద అంటే ఆ యొక్క అమరావతి సమాజం మొత్తం మీద నేను నింద వేశాను, శీలం మీద నింద వేశాను, అది నేను నోరు జారాను, నాకు తప్పైంది అనకుండా లేకుండా అక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు, చూపిస్తున్నారు, ఇంకా తీసుకొచ్చి ఈ ఆర్టికల్ అని చెప్పేసి తీసుకొచ్చి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. వచ్చింది ఇంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అంటే మీ ఊర్లో ఒక దొంగ ఉంటే మా ఊరంతా దొంగలే అని మనం బయట ఊర్లో చెప్తామా? చెప్పుకోం కదా సార్. అది ఎవరైనా బయట ఊరోడు మీ ఊళ్ళో దొంగలు ఉన్నారంటే వాళ్ళు చుట్టుపడుకొని తంతాం, ఏం రా మా ఊళ్ళో దొంగలు ఉన్నారంటావా అని. అవును కదా, అంటే ఆ పౌరుషం ఉండాలి కదా, మన ప్రాంతం పౌరుషంగా ఉండాలి సార్. అది పైగా అతను కూడా ఆ ప్రాంతం వాసే కదా. ఎట్లా మాట్లాడతారండి అట్లా? అంత దారుణమైన మాట మాట్లాడతారా? సీనియర్ జర్నలిస్టు అతను కృష్ణరాజు అలాంటి నోరు జారి మాట్లాడతాడా? తప్పు ఎవరిది అంటే సాక్షిదే. ఎట్లా చెప్పనా? కాదండి, నువ్వు విశ్లేషకులుగా పిలిచేటప్పుడు ఎవరి మనస్తత్వం ఎలాంటిది, ఎవరు ఎలా మాట్లాడతారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది, వాళ్ళు అసలు తగున విశ్లేషకులుగా పనికొస్తాడా లేదా అని చూడకుండా డబ్బా ఎవరు కోరితే వాళ్ళని పిలుచుకొని కూర్చోబెట్టుకొని డబ్బా కొట్టించుకుంటుంటారా రోజు? అదే నా పద్ధతి. అంటే ఇవాళ జర్నలిస్ట్ కూడా డబ్బా కొట్టడం తయారైపోయారు. నేను సాక్షించాను ఒకటే చెప్పడం లేదు, అన్నిట్లో మరి అలా చేయొచ్చా? అలా డబ్బా కొట్టచ్చా? ఏంటి జర్నలిస్ట్ గా 40 ఏళ్ళు ఉన్నావు అంటే నీ అనుభవం ఏంది, ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పగలగాలి. ఇప్పుడు ఇదే సాక్షి టీవీలో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు స్టార్ట్ అవుతున్నాయండి, పెట్టండి దాని మీద డిబేటు. ఏం జరుగుతుందో జనం చెప్పండి, వాస్తవం ఏందో చెప్పండి, ఎవరంటారు సంతోషిస్తారు జనం కూడా. అలాగే ప్రభుత్వం కూడా తప్పులు చేస్తుంటే దిద్దుకుంటారు చూసి.